హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెక్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మెకానికల్ ప్రాపర్టీస్ గురించి చూసాం. ఈ వీడియోలో టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ చూద్దాం. ఒక మెటీరియల్కి డిజైర్డ్ మెకానికల్ ప్రాపర్టీ ఎంత ఉంది, అలానే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ డిఫెక్ట్స్ చెక్ చేయడానికి మనం టెస్టింగ్ అనేది చేస్తాం. బేసిక్గా టెస్టింగ్ అనేది 2 టైప్స్: డెస్ట్రక్టివ్ టెస్టింగ్, నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. డెస్ట్రక్టివ్ టెస్టింగ్లో మనకి స్పెసిమెన్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అంటే టెస్ట్ అయ్యేసరికి ఫెయిల్ అవుతుంది. నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్లో స్పెసిమెన్ అనేది ఫెయిల్ అవ్వదు. మెకానికల్ ప్రాపర్టీ ఎంత ఉందో చెక్ చేయడానికి డెస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. డిఫెక్ట్స్ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఎంత ఉంది, ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా డెస్ట్రక్టివ్ టెస్ట్ అనేది ఒక ఇండస్ట్రీలో రా మెటీరియల్ వచ్చిందనుకోండి, ఆ రా మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉందో మనం చెక్ చేయాలి, దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. ఇప్పుడు అందులో కొన్ని శాంపుల్ తీసుకొని వాటిని, అంటే మెకానికల్ ప్రాపర్టీస్ కావాలంటే వాటిలో కొన్ని శాంపుల్ తీసుకొని మనం టెస్ట్ అనేది చేస్తాం. ఆ శాంపుల్స్ అనేవి ఫెయిల్ అయిపోతాయి. ఆ శాంపుల్స్ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా ఎంటైర్ లాట్ అనేది రిజెక్ట్ చేయాలా లేకపోతే యాక్సెప్ట్ చేయాలనేది డిసైడ్ అవుతుంది. నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది మనం ఫినిష్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ ఫినిష్ ప్రోడక్ట్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో లేవో చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. మొత్తం ఫినిష్ అయిన ప్రతి ప్రోడక్ట్ని మనం నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ ద్వారా టెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మెటీరియల్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి. అలానే నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్తో అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం సర్వీసింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెషిన్స్ అనేది చేయాలి. అలాంటి మెషిన్స్ని మనం చెక్ చేయాలంటే, అంటే డిఫెక్ట్స్ ఉన్నాయో లేవో చెక్ చేయడానికి మనం ఈ నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ యూజ్ చేయాలి. ఎందుకంటే దీని ద్వారా ఒకవేళ మెటీరియల్ ఫెయిల్ అవుతే ఆ మెటీరియల్ని తీసి, అంటే స్పెసిఫిక్ పార్ట్ని రిమూవ్ చేసి కొత్త పార్ట్ పెడతాం, అసెంబుల్ చేస్తాం. అయితే ఫెయిల్ అవ్వలేదు అనుకోండి, దాన్ని అలాగే అక్కడ ఉంచేస్తాం, ఆ స్పెసిమెన్ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు మనం డెస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తే అలా చేయడానికి కుదరదు కదా, కాబట్టి నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. డెస్ట్రక్టివ్ టెస్టింగ్లో ఇప్పుడు క్లాసిఫికేషన్ చూద్దాం. టెస్ట్ ఫర్ స్ట్రెంత్: టెన్సిల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్, షేర్ టెస్ట్. టెస్ట్ ఫర్ హార్డ్నెస్: బ్రినల్ హార్డ్నెస్ టెస్ట్, రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్, విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్. టెస్ట్ ఫర్ ఇంపాక్ట్: షార్పీ ఇంపాక్ట్ టెస్ట్, ఐజోడ్ ఇంపాక్ట్ టెస్ట్. ఇప్పుడు స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి సపరేట్గా అలా చూద్దాం. టెన్సిల్ టెస్ట్ అనేది మనం ఒక మెటీరియల్ యొక్క టెన్సిల్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి, డక్టైల్ మెటీరియల్ కాదా చెక్ చేయడానికి, అలానే టఫ్నెస్ ఎంత ఉంది ఆ మెటీరియల్కి అని చెక్ చేయడానికి, అన్ని మెజర్ చేయడానికి టెన్సిల్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. టెన్సిల్ టెస్ట్ అనేది మనం యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్లో చేస్తాం. యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం స్పెసిమెన్ అనేది 2 జార్స్ మధ్యలో ఫిక్స్ చేస్తాం. లోడ్ అనేది స్పెసిమెన్ అప్లై చేసిన తర్వాత ఆ లోడ్ అనేది గ్రాడ్యువల్గా అప్లై చేస్తాం, ఇంక్రీజ్ చేసుకుంటా, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 అప్ టు ఫెయిల్యూర్. ఇలా లోడ్ అప్లై చేస్తున్నాం కదా, అప్లై చేసే టైంలో ఈ యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ నుంచి మనం ఎక్స్ట్రా ఒక ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేసుకొని, అంటే ఎన్కోడర్ అసెంబ్లీ, ఎలక్ట్రానిక్ కంట్రోల్ ప్యానెల్, కంప్యూటర్, ఇవన్నీ యూజ్ చేసుకొని, అంటే ఈ లోడ్ 0 నుంచి ఫెయిల్ అయ్యే వరకు అప్లై చేస్తున్నాం కదా, ఈ టైంలో స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది డ్రా చేస్తుంది అనమాట ఈ కంప్యూటర్.
ఇలా డ్రా చేసిన కర్వ్కి మనం ఈ స్లైడ్లో చూశారు కదా ఇదే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఈ కర్వ్ యూజ్ చేసుకొని మనం దీని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఆ కర్వ్ ఏరియా కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకి అదే టఫ్నెస్. అలానే అల్టిమేట్ టెన్సిల్ స్ట్రెంగ్త్, ఈల్డ్ స్ట్రెంగ్త్, బ్రేకింగ్ స్ట్రెంగ్త్, ఇవన్నీ ఈ కర్వ్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ టెన్సిల్ టెస్ట్తో మనం ఎలాంగేషన్ లెంత్, రిడక్షన్ ఏరియా రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా ఎలాంగేషన్ లెంత్ అంటే ఇనిషియల్గా మనం స్పెసిమెన్కి సర్టన్ లెంత్ ఉంటుంది. ఆ లెంత్ టెన్సైల్ లోడ్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఒక సర్టెన్ లోడ్ దగ్గర బ్రేక్ అయిపోతుంది. అది ఫైనల్ లెంత్ అనుకోండి. స్టార్టింగ్లో ఉన్న లెంత్ ఇనిషియల్ లెంత్ అనుకోండి. ఇనిషియల్ లెంత్ కన్నా ఫైనల్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు లెంత్ల యొక్క డిఫరెన్స్ డివైడెడ్ బై ఇనిషియల్ లెంత్ చేస్తే అదే ఎలాంగేషన్ లెంత్. ఇప్పుడు ఈ ఎలాంగేషన్ లెంత్ అనేది 5% కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ మెటీరియల్ అనేది డక్టైల్ మెటీరియల్. ఇప్పుడు రిడక్షన్ ఏరియా అంటే జనరల్గా ఈ యూనివర్సల్ టెన్సైల్ టెస్ట్లో స్పెసిమెన్ అనేది ఏరియా స్టార్టింగ్లో ఇనిషియల్గా ఎక్కువ ఉంటుంది, ఫైనల్గా వచ్చేసరికి తక్కువ అవుతుంది. అంటే ఫెయిల్యూర్ అనేది మినిమం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కడ ఉందో అక్కడ జరుగుతుంది, ఎందుకంటే అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు రిడక్షన్ ఏరియా అంటే ఇనిషియల్ ఏరియా మైనస్ ఫైనల్ ఏరియా డివైడెడ్ బై ఇనిషియల్ ఏరియా. ఇవి ఒక మెటీరియల్ అనేది డక్టైల్ మెటీరియల్లా, మెలబుల్ మెటీరియల్లా, బ్రిటిల్ మెటీరియల్లా అవి డిసైడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కంప్రెషన్ టెస్ట్ అనేది ఒక మెటీరియల్ యొక్క కంప్రెషన్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ కంప్రెషన్ టెస్ట్ కూడా టెన్షన్ టెస్ట్ లాగే యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ మీద చేస్తాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే టెన్సైల్ ఫోర్స్ బదులు మనం కంప్రెషన్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. సిమిలర్గానే ఇలా 0 నుంచి ఫెయిల్ అయ్యే వరకు అప్లై చేస్తాం. ఈ టైంలో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఆ యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ డ్రా చేయడం జరుగుతుంది. ఈ కర్వ్తో మనం దీని యొక్క కంప్రెషన్ స్ట్రెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. షేర్ టెస్ట్, టెన్షన్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్ అనేవి టెన్సైల్ స్ట్రెంత్, కంప్రెషన్ అంటే యాక్సియల్ ఫోర్సెస్ ఎంతైతే బేర్ చేయగలవో అవి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ షేర్ టెస్ట్ అనేది ట్రాన్స్వర్స్ ఫోర్సెస్ ఎంతైతే అవి బేర్ చేయగలవో అది మెజర్ చేస్తుంది. ఈ షేర్ టెస్ట్లో బేసిక్గా 2 టైప్స్ ఉన్నది, సింగిల్ షేర్, డబుల్ షేర్. ఇప్పుడు ఈ షేర్ టెస్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే స్పెసిమెన్ని షేర్ ఫోర్స్ అప్లై చేస్తాం స్పెసిమెన్కి. ఈ షేర్ ఫోర్స్ అనేది ఎంతవరకు అది అప్లై చేస్తూ ఉంటాం, ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం షేర్ ఫోర్స్. ఒక ఫోర్స్ దగ్గర అది బ్రేక్ అయిపోతుంది. ఆ ఫోర్స్ ఎంత ఉందో ఆ ఫోర్స్పై ఆ కరస్పాండింగ్ ఏరియా ఏముందో అదే దాని యొక్క షేర్ స్ట్రెంత్. ఇప్పుడు ఈ టెస్ట్కి డిఫరెంట్, అంటే సింగిల్ షేర్ టెస్ట్లో మనం ఒక సైడ్ ఫిక్స్ చేస్తాం, ఇంకో సైడ్ అంటే స్పెసిమెన్ తీసుకుంటాం కదా దాన్ని క్యాంటిలివర్ బీమ్ లాగా పెడతాం అనమాట. అంటే ఒక ఎండ్ ఫిక్స్ చేస్తాం, ఇంకో ఎండ్ మన లోడ్ అనేది అప్లై చేస్తాం. ఎంతైతే లోడ్ వరకు అది ఫెయిల్ అవ్వకుండా ఉందో ఆ లోడ్ బై ఏరియా చేస్తే మనకు వచ్చేది షేర్ స్ట్రెంత్. ఇది సింగిల్ షేర్. ఇప్పుడు డబుల్ షేర్ అంటే డబుల్ షేర్ టెస్ట్లో మనం సింపుల్ సపోర్టెడ్ టైప్ పెడదాం అనమాట. అంటే బోత్ ఎండ్స్ మనం సపోర్ట్ చేసి సెంటర్లో లోడ్ అనేది అప్లై చేస్తాం. ఈ లోడ్ అప్లై చేసినప్పుడు ఏ లోడ్ వరకు అది ఫెయిల్ అవ్వకుండా ఉందో ఆ లోడ్ బై ఏరియా చేస్తే మనకు వచ్చేది షేర్ స్ట్రెంత్. ఇప్పుడు సింపుల్ సపోర్టెడ్ టైప్ అన్నాను కదా, అంటే డబుల్ షేర్ టెస్ట్లో మనకి
ఆ స్పెసిమెన్ అనేది డబుల్ షేర్లో ఉంటుంది. కాబట్టి రెసిస్టింగ్ ఏరియా కూడా 2 ఏరియాస్ ఉంటాయి రెసిస్టింగ్ ఏరియాస్. కాబట్టి ఇదర్ మనం సింగిల్ షేర్ టెస్ట్ చేసినా డబుల్ షేర్ టెస్ట్ చేసినా మనకి ఫైనల్గా వచ్చే షేర్ స్ట్రెంత్ వాల్యూ సేమ్. ఈ విధంగా మనం స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి టెన్సిల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్, షేర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హార్డ్నెస్ టెస్టింగ్. హార్డ్నెస్ టెస్టింగ్ అంటే జనరల్గా హార్డ్నెస్ అనేది సర్ఫేస్కి చేస్తాం. ఎందుకంటే మనకి ఇదర్ సర్ఫేస్ ఇంటర్నల్గా రెండు ఈక్వల్గా ఉండొచ్చు, హార్డ్నెస్ అనేది డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఈ ఈక్వల్ డిఫరెంట్ అనేది మనం హీట్ ట్రీట్మెంట్ అనే టాపిక్లో చూద్దాం. ప్రస్తుతానికి ఈ హార్డ్నెస్ టెస్ట్ అనేది ఓన్లీ సర్ఫేస్కి చేస్తాం. ఎందుకంటే హార్డ్నెస్ అనేది సర్ఫేస్కి ఇంపార్టెంట్, ఇంటర్నల్గా అవసరం లేదు. హార్డ్నెస్ టెస్టింగ్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక ఇండెంటర్ ఉంటుంది. ఆ ఇండెంటర్కి సర్టన్ షేప్ ఉంటుంది. ఆ షేప్ మనం యూజ్ చేసే ప్రాసెస్ బట్టి ఉంటుంది, అంటే టెస్ట్ బట్టి ఉంటుంది. హార్డ్నెస్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్ బట్టి ఉంటుంది. ఆ ఇండెంటర్ మనం తీసుకున్న స్పెసిమెన్ సర్ఫేస్ మీద ఆ ఇండెంటర్తో సర్టన్ లోడ్ అప్లై చేస్తాం. ఇలా అప్లై చేసినప్పుడు ఆ ఇండెంటర్ ఆ స్పెసిమెన్ సర్ఫేస్కి సర్టన్ గ్రూవ్ అనేది చేస్తుంది. ఈ గ్రూవ్ డైమెన్షన్స్ ఆధారంగా మనం దాని యొక్క హార్డ్నెస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఏవే టెస్ట్ ఉన్నాయి హార్డ్నెస్ టెస్ట్ చేయడానికి, వాటి యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్రిన్నెల్ హార్డ్నెస్ టెస్ట్. బ్రిన్నెల్ హార్డ్నెస్ టెస్ట్లో మనం ఇండెంటర్ అనేది బాల్ యూజ్ చేస్తాం. ఈ బాల్ జనరల్గా ఈ బాల్ యొక్క డయామీటర్ 10 mm ఉంటుంది. ఈ 10 mm డయామీటర్ ఉన్న బాల్ స్పెసిమెన్ సర్ఫేస్ మీద సర్టన్ లోడ్తో అప్లై చేస్తాం. ఇలా అప్లై చేసినప్పుడు గ్రూవ్ వస్తున్నాం కదా, ఈ డయాగ్రామ్లో చూస్తే కనుక స్పెసిమెన్ ఉంది, బాల్ ఇండెంటర్ ఉంది, పైనుంచి లోడ్ అనేది అప్లై చేస్తుంది. ఇలా అప్లై చేసినప్పుడు స్పెసిమెన్కి సర్టన్ గ్రూవ్ అనేది జరిగింది. ఈ బ్రిన్నెల్ హార్డ్నెస్ టెస్ట్లో మనం డయామీటర్ ఆఫ్ ఇండెంటేషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనకి అప్లైడ్ లోడ్ తెలిస్తే, డయామీటర్ ఆఫ్ బాల్ తెలిసినప్పుడు, డయామీటర్ ఆఫ్ ఇండెంటేషన్ తెలిసినప్పుడు హార్డ్నెస్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే బ్రిన్నెల్ హార్డ్నెస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2p/π into capital D into capital D minus root of capital D square minus small d square. P equal to applied load, capital D equal to diameter of ball, small d equal to diameter of indentation. ఓకేనా? ఇప్పుడు రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్, బ్రిన్నెల్ హార్డ్నెస్ టెస్ట్ అనేది అంత ఎఫెక్టివ్ కాదు. ఎందుకంటే మనం ఎంటర్ హార్డ్నెస్ అనేది ఓన్లీ డయామీటర్ ఆఫ్ ఇండెంటేషన్ ద్వారా చెప్తున్నాం ఈ టెస్ట్ ద్వారా. కాబట్టి ఈ బ్రిన్నెల్ హార్డ్నెస్ టెస్ట్ అనేది సాఫ్ట్ అండ్ మీడియం హార్డ్నెస్ ఉన్న మెటీరియల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్. రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్లో మనం ఇండెంటర్ అనేది 120 degrees డైమండ్ కోన్ యూజ్ చేస్తాం. ఈ స్లైడ్లో చూసినట్టు కోన్ షేప్లో ఉంటుంది. దాని యొక్క యాంగిల్ అంటే ఇంక్లూడెడ్ యాంగిల్ 120 degrees ఉంటుంది. ఈ ఇండెంటర్ని మనం స్పెసిమెన్ మీద సర్టన్ లోడ్తో అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు గ్రూవ్ వస్తున్నాం కదా, ఆ గ్రూవ్ యొక్క డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ అనేది మనకి ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ అనేది అన్నమాట. ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇనిషియల్గా మనం ఈ డైమండ్ కోన్ ఉంది కదా ఇండెంటర్కి సర్టన్ లోడ్, మైనర్ లోడ్ అనేది అప్లై చేస్తాం.
ఈ మైనర్ లోడ్ అనేది 10 kg ఉంటుంది. ఇలా అప్లై చేసినప్పుడు సర్టన్ డెప్త్ పెనిట్రేట్ అవుతుంది. ఈ డెప్త్ లో మనం డైల్ ఇండికేటర్ అనేది ఒకటి ఉంటుంది. అది హైట్ మెజర్ చేస్తుంది. ఈ హైట్ ఎంతో అంటే డైల్ ఇండికేటర్ మనం ఈ పాయింట్ దగ్గర మనం మెజర్ చేస్తాం అన్నమాట. అది 0కి సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతైతే ఈ లైన్ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఎంతైతే మనం డెప్త్ అయిందో కిందకి ఆ డెప్త్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అంటే రిఫరెన్స్ అనేది ఈ లైన్కి సెట్ చేసుకుంటాం డైల్ ఇండికేటర్ ద్వారా. తర్వాత మనం మేజర్ లోడ్ అనేది అప్లై చేస్తాం. మేజర్ లోడ్ అనేది 100 kg ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఇనిషియల్గా సెట్ చేసుకున్న డైల్ ఇండికేటర్ని మళ్ళీ మెజర్ చేస్తాం. అప్పుడు ఇది ఇచ్చిన వాల్యూ యాక్చువల్ డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్. ఈ డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ యూజ్ చేసుకొని మనం ఒక హాట్నెస్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ అనేది చేస్తాం. ఇప్పుడు విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్. విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్లో మనం పిరమిడ్ షేప్డ్ డైమండ్ యూజ్ చేసుకుంటాం. అంటే కింద స్క్వేర్ షేప్లో ఉంటుంది డైమండ్ పిరమిడ్. దాని ఆపోజిట్ ఫేసెస్ ఒక యాంగిల్ 136 degrees ఉంటుంది. ఈ టెస్ట్లో మనం అంటే బ్రెడ్నర్ హార్డ్నెస్ టెస్ట్లో మనం డయామీటర్ ఆఫ్ ఇండెంటేషన్ ఫ్యాక్టర్, రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్లో డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ ఫ్యాక్టర్, ఈ విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్లో డయాగ్నల్ ఆఫ్ ఇండెంటేషన్ అనేది ఫ్యాక్టర్ అన్నమాట. అంటే ఈ పిక్లో చూసినట్టు ఒక గ్రూవ్ ఇచ్చింది స్క్వేర్ షేప్లో. ఈ స్క్వేర్ యొక్క డయాగ్నల్ లెంత్ యూజ్ చేసుకొని మనం దీనికి ఒక సర్టెన్ హార్డ్నెస్ అనేది ఫిక్స్ చేస్తాం. అది ఎలా ఫిక్స్ చేస్తామంటే విక్కర్స్ హార్డ్నెస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1.854 P/D². ఇక్కడ P అంటే అప్లైడ్ లోడ్, D అంటే డయాగ్నల్ ఆఫ్ ఇండెంటేషన్, డయాగ్నల్ లెంత్ ఆఫ్ ఇండెంటేషన్. ఈ విధంగా మనం విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇంపాక్ట్ టెస్ట్. ఇంపాక్ట్ టెస్ట్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఇంపాక్ట్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే ఒక పెండులం అంటే సింపుల్ పెండులం అని అనకూడదు, ఎందుకంటే దాని యొక్క బాబు వెయిట్లెస్. కానీ ఇక్కడ పెండులం యూజ్ చేసుకుంటాం. బాబు సర్టన్ వెయిట్ ఉంటుంది. అదే మేజర్గా మనం మెటల్ ఫెయిల్ చేసేది, బ్రేక్ చేసేది. ఇప్పుడు ఆ పెండులం సర్టన్ హైట్లో ఉన్నప్పుడు, ఏ బాడీ అయినా సర్టన్ హైట్లో ఉన్నప్పుడు దానికంటూ కొంచెం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. అంటే MGHలో హెచ్ అనేది హైట్ కదా. హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని అంటే ఇప్పుడు ఈ పెండులంని సర్టన్ హైట్లో ఉన్న పెండులంని రిలీజ్ చేస్తే అది స్పెసిమెన్ని బ్రేక్ చేసి మళ్ళీ సర్టన్ హైట్ వరకు వెళ్తుంది. ఇనిషియల్గా ఉన్న హైట్కి దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఫైనల్గా ఉన్న హైట్కి దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత. ఇప్పుడు ఈ రెండిట్ల యొక్క డిఫరెన్స్ ఏంటి? ఆ ఎనర్జీ అది లాస్ అయింది కదా. ఆ లాస్ అయిన ఎనర్జీ మనం ఈ స్పెసిమెన్ బ్రేక్ చేయడానికి యూజ్ చేసుకున్నాం. ఈ ఎనర్జీ నథింగ్ బట్ దాని యొక్క ఈ స్పెసిమెన్ యొక్క ఇంపాక్ట్ స్ట్రెంత్. ఇప్పుడు హై ఇంపాక్ట్ మెటీరియల్ అనేది మనం ఇక్కడ టెస్ట్ చేస్తే ఫైనల్గా వచ్చే హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. క్లియర్ కదా. ఇది బేసిక్ ప్రిన్సిపల్. మనం ఇంపాక్ట్ టెస్ట్ అనేది 2 types. ఐజోడ్ ఇంపాక్ట్ టెస్ట్ ద్వారా చేయొచ్చు, లేకపోతే చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్. ఈ చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్లో మనం స్పెసిమెన్ని సింపుల్ సపోర్టెడ్ టైప్లో హోల్డ్ చేస్తాం. అంటే బోత్ ఎండ్స్ సపోర్ట్ చేసి సెంటర్లో లోడ్ అనేది అంటే పెండులం టచ్ అయ్యేలా అటాచ్ చేసుకుంటే ఫిక్స్ చేస్తాం. అలా ఫిక్స్ చేస్తాం. ఇక్కడ ఇంపాక్ట్ టెస్ట్లో మనం ఒక V నాచ్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రతి స్పెసిమెన్కి. ఎందుకంటే మనం ఆ పాయింట్ దగ్గరే ఫెయిల్యూర్ జరగడానికి అవకాశం ఉండాలి కాబట్టి. అంటే ఇప్పుడు
ఎక్కడైతే వీ నాచ్ ఉందో అక్కడే దాని యొక్క ఫెయిల్యూర్ అనేది ఉంటుంది ఎక్కువగా. కాబట్టి మనం ఎక్కడ ఫెయిల్యూర్ కావాలని ఉంటే బెస్ట్ అంటే జనరల్గా సెంటర్లో అక్కడే పెట్టుకుంటాం. ఇప్పుడు పెండులం కొంచెం అటు ఇటు ప్లేసెస్లో తగిలిన ఫెయిల్యూర్ అనేది మాత్రం సెంటర్లోనే వస్తుంది. బీ షేప్ నాచ్ అనేది యూజ్ చేస్తాం. అంటే సిమిలర్గా సేమ్ ప్రిన్సిపల్ చెప్పుకున్నాం కదా, సేమ్ ప్రిన్సిపల్. ఎనర్జీ ఎంత లాస్ అయిందో అదే దీని యొక్క ఇంపాక్ట్ స్ట్రెంత్. ఇందులో ఈ ప్రాసెస్లో అంటే ఈ టెస్ట్లో మనకి ఫ్రిక్షన్ లాసెస్ కూడా ఉంటాయి, అంటే ఎయిర్ రెసిస్టెన్స్, ఫ్రిక్షన్ లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ టెస్ట్ అనేది ఎలా జరుగుతుందంటే స్టార్టింగ్లో స్పెసిమెన్ పెట్టకుండా మనం ఫ్రీగా రిలీజ్ చేస్తాం. ఇనిషియల్ హైట్, ఫైనల్ హైట్ మేనేజ్ చేస్తాం. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎనర్జీస్ నథింగ్ బట్ లాసెస్ ఇన్ ఫ్రిక్షన్ అండ్ ఎయిర్ రెసిస్టెన్స్. అలానే ఆ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని ఇప్పుడు స్పెసిమెన్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఫైనల్గా వచ్చిన వాల్యూవే దాని యొక్క యాక్చువల్ ఇంపాక్ట్ స్ట్రెంత్. ఇప్పుడు ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్. ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్కి చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే టూ ఉన్నాయి. ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్లో మనం స్పెసిమెన్ అనేది క్యాంటిలివర్ కింద సపోర్ట్ చేస్తాం. చార్పీలో సింపుల్ సపోర్టెడ్ టైప్ సపోర్ట్ చేస్తాం. అలానే నాచ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంటుంది చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్లో. ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్లో నాచ్ అనేది సేమ్ సైడ్లో ఉంటుంది. అంటే పెండులం ఏ సైడ్లో టచ్ అవుతుందో ఏ ప్లేన్లోనో ఆ ఫేస్కి నాచ్ అనేది పెట్టడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్. పెండులం రిలీజ్ చేస్తాం సర్టన్ హైట్ నుంచి. పెండులం బ్రేక్ చేసిన తర్వాత ఇంకో సర్టన్ హైట్కి వెళ్తుంది. రెండింటికి డిఫరెన్స్ నథింగ్ బట్ దాని యొక్క ఇంపాక్ట్ స్ట్రెంత్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నాన్ టెస్టెడ్ టు టెస్టింగ్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.